హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ప్రదక్షిణలు అయిపోయాక ఇషాన్, కస్తూరీలు పూజ దగ్గర కూర్చోవడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళని చూస్తూ సురేఖ గారు, వచ్చారా, రండి కూర్చోండి. ఇషాన్, నువ్వు తాళి కట్టిన సమయం పంతులు గారికి చెప్పు. అసలు నువ్వు తాళి సరైన సమయంలో కట్టావో లేదో, ఒకవేళ సరైన సమయం కాకపోతే మళ్ళీ అరిష్టం జరుగుతుందంట. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. అసలు అశ్రద్ధ చూపించలేను నేను. టైం చెప్పు పంతులు గారికి. వాళ్ళ అమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో తెలియక, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పూజ అన్నావు, వచ్చా, మళ్ళీ ఇవన్నీ అంటే మాత్రం నేను కాదు, మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అని అన్నాడు కోపంగా ఇషాన్. చూడు ఇషాన్, పెళ్ళి అంటే మాటలు కాదు, అన్నీ పద్ధతిగా చూడాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోను నేను అని కోపంగా చెప్తూ, టైం చెప్పు అన్నది గట్టిగా. ఇప్పుడు టైం అంటే ఏం చెప్పాలి నేను, అసలు తాళి కడితేనే కదా చెప్పటానికి అనుకుంటూ విసుగ్గా ఆలోచిస్తూ ఉన్నాడు ఇషాన్. వాడు చెప్పడు కానీ, అమ్మా నువ్వన్నా చెప్పు, మాంగళ్యధారణ ఎన్నింటికి జరిగింది అని అడిగింది సౌమ్యంగా కస్తూరిని చూస్తూ. అది ఏం చెప్పాలి అనుకుంటూ తనకు తోచిన టైం చెప్పింది కస్తూరి. అది విని సరే అనుకుంటూ పంతులు గారితో పూజ చేయించి ఆశీర్వాదం తీసుకున్న కస్తూరి ఇషాన్లను చూస్తూ, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అనుకుంటూ వెళ్ళింది సురేఖ గారు. ఆవిడ వెంట తులసి కూడా వెళ్ళింది. వెళ్తున్న వాళ్ళని చూస్తూ, అమ్మయ్యా ఎలాగోలా పూజ అయిపోయింది, ఇంక మళ్ళీ ఇటువంటివి ఉండవు అనుకుంటూ, ఒకసారి గిరిని చూడాలి నేను, కానీ ఎలా కుదురుతుంది, ఎలా ఉన్నాడో ఏమో, చాలా భయంగా ఉంది నాకు అనుకుంటూ గిరి గురించి ఆలోచిస్తున్న కస్తూరి దగ్గరకు సురేఖ గారు వచ్చి, అమ్మా కస్తూరి, ఇవిగో ఇవి తీసుకొని వాడితో నీ చేతులకి గాజులు వేయించుకొని కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకో, నువ్వు నుండు నూరేళ్ళు సౌభాగ్యంగా ఉంటావు. తీసుకోమ్మా, పంతులు గారిచ్చారు ఇవి, అమ్మవారి గాజులు ఇంకా అక్షింతలు అని సురేఖ గారు అమ్మవారి గాజులు ఇంకా అక్షింతలు ఉన్న ప్లేట్ ఇస్తుంటే వాటిని చూస్తూ అలాగే ఉండిపోయింది కస్తూరి. అలాగే చూస్తున్న కస్తూరిని చూస్తూ, కస్తూరి కస్తూరి అని గట్టిగా అనేసరికి కస్తూరి ఉలిక్కిపడి తనను చూస్తున్న కస్తూరితో, నిన్నే కస్తూరి, ఏంటి అలా ఆలోచిస్తున్నావు, తీసుకో అంటూ ఇస్తున్న సురేఖ గారిని చూస్తూ, వీటిని నేను అనుకుంటూ తీసుకొని ఇషాన్ దగ్గరికి వెళ్ళింది కానీ అతన్ని చూడలేకపోయింది కస్తూరి. ఎందుకంటే అతన్ని అని ఏం లాభం, ఇందులో తనది కూడా తప్పుందిగా, తనకు బలహీనత ఉంది కాబట్టే వాళ్ళు వాడుకుంటున్నారు అనుకుంటూ గాజుల ప్లేట్ ముందుకు చాచింది. ఇషాన్ కూడా ఏమనకుండా ప్లేట్లో ఉన్న గాజులను తీసుకున్నాడు. ఇంతలో తులసి అక్కడికి వచ్చి, అమ్మాయి గారు ప్లేట్ ఇవ్వండి, ఇలా ఇషాన్ బాబు తొడగండి మీ భార్యకి. ఇంకా ఇషాన్ గాజులు తీసుకున్నాడు కానీ కస్తూరి మాత్రం చేయి ఇవ్వలేదు. అసలు తనకు ఇవ్వాలి అని కూడా లేదు. ఏంటమ్మాయి గారు, చేయి ఇవ్వండి అనగానే తప్పక చేయి ముందుకు చాచింది. ఇషాన్ తన చేతిని తీసుకొని గాజులు వేస్తున్నాడు కానీ కస్తూరి మాత్రం తలపైకెత్తలేదు. గాజులు వేయడం పూర్తవగానే, అబ్బాయి గారు ఇవిగోండి అక్షింతలు, మీ భార్యని బాగా దీవించండి అని తులసి నవ్వుతూ అంటుండగానే కస్తూరి ఆశీర్వాదం కోసం కిందకు వంగింది. అమ్మాయి గారు, ఇషాన్ బాబు కాళ్లకు మొక్కండి, బాగా మొక్కడానికి సిగ్గుపడకండి అని అంటుంది. భర్త దేవుడితో సమానం, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పగానే కస్తూరి ఇషాన్ కాళ్ళకి దండం పెట్టింది. అలా కస్తూరి చేతులు ఇషాన్ కాళ్ళకు తగలగానే ఇషాన్కి తెలియని అనుభూతి కలుగుతుంది. ఈలోపే తన కాళ్లపై కస్తూరి కన్నీళ్లు కూడా పడ్డాయి. అలా అవి తాకగానే ఏమైంది, తనకి ఏడుస్తుందా అనుకుంటూ అనుమానంతో అక్షింతలను తనపై వేస్తూ, నువ్వు అనుకున్నవన్నీ జరగాలి అన్నాడు.
ఇంతలో తులసి, బాబు, తను అనుకున్నది అంటే ఒక భార్యగా తను కోరుకునేది మీకు భార్యగా మీ పిల్లలకి అమ్మగా ఉండాలి అని కోరుకుంటుంది. ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆ కోరికను కూడా మీరు తీర్చాలి అని అనుకుంటూ నవ్వుతూ వెళ్ళింది తులసి. అక్కడ నుండి కస్తూరి మాత్రం కన్నీళ్లను తుడుచుకొని పైకి లేచి నిల్చుంది. ఇషాన్ తనని చూస్తున్నా కస్తూరి మాత్రం తనని చూడకుండా నిలబడి ఉంది పక్కకి. ఇషాన్ మాత్రం అలా పక్కకి తిరిగి నిల్చున్న కస్తూరితో, కస్తూరి, నీతో అని ఇషాన్ అనగానే చెప్పండి అన్నది సూటిగా. అంటే అది ఏం చెప్తారు మీరు అంటూ బాధగా, అయినా ఇందులో మీ తప్పు ఏముంది? తప్పు అంతా నాదే. నా బలహీనత మీకు బలమయ్యింది అంతే. అయినా తప్పు నాది పెట్టుకొని మిమ్మల్ని ఎందుకు అనాలి చెప్పండి? సరే గాని నన్ను ఒకసారి శ్వేతా మేడంతో మాట్లాడిస్తారా అని అడుగుతుంది కస్తూరి. హా, అయినా శ్వేతతో నీకేం పని అనుకుంటూ చూద్దాం ఏం మాట్లాడతారు అని కాల్ రికార్డింగ్ ఆన్లో ఉంచి కాల్ చేసి ఇచ్చాడు సైలెంట్గా. కస్తూరి దూరంగా వెళ్ళి నిల్చొని హలో మేడం అని అంటుంది. ఓహ్, నువ్వా? ఏంటి కస్తూరి, బాగా మారిపోయావు అని అంటుంది శ్వేత. ఓహ్, నువ్వు ఇప్పుడు వైఫ్ ఆఫ్ ఇషాన్ కదా, నేనే మర్చిపోయా మేడం అని అన్నది శ్వేత మాట వెటకారంగా వస్తుంటే. మరి ఏంటి, గుడిలో ఇద్దరూ ఒకరి అడుగులో ఒకరు వేసుకుంటూ, అబ్బా నీ వేషాలు నాకు తెలియవు అనుకుంటున్నావా అన్నది కోపంగా. మేడం, మీరు, నేను కాదు, నువ్వు బహుశా ఇషాన్ని దగ్గరగా ఉండి చూస్తూ అతడిని, తన ఆస్తిని చూసి బాగా మోజుపడ్డట్టున్నావు. చూడు, గిరి నా దగ్గరే ఉన్నాడు, అది మర్చిపోకు. అయినా నువ్వు అక్కడ ఏం చేసినా ఇక్కడ గిరికి ఏమవుతుందో నీకు బాగా తెలుసు కదా అన్నది హెచ్చరిస్తూ శ్వేత. శ్వేత అంటున్న మాటలకి గిరికి ఏం ఆపత్తెస్తుందో అన్న భయంతో, తెలుసు మేడం నాకు. మేడం, నేను ఒక్కసారి గిరిని అన్నది. కస్తూరి మాట పూర్తవకముందే, ఇప్పుడు కుదరదు, నేను చెబుతాను, అప్పుడు చూద్దూలే. ఈలోపు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నా చేతిలో మీ గిరి. వద్దు మేడం, మీరు చెప్పినట్లుగానే వింటా అన్నది భయంగా. అవునా, సరే గాని కాల్ ఒకసారి చూడు, రికార్డింగ్ పెట్టాడేమో ఇషాన్ అని అంటుంది శ్వేత. ఇషాన్ గురించి నాకు బాగా తెలుసు. అంత సులువుగా నీకు ఫోన్ ఇచ్చాడు అంటేనే నాకు అర్థమయ్యింది ఏదో ఒకటి పెట్టి ఉంటాడు అని. పొరపాటున తనకి ఏమన్నా అనుమానం వస్తే మీ తమ్ముడికి ఇంకా నేను హెల్ప్ చేయలేను. ఇప్పటికే మీ తమ్ముడిని బాగు చేయడానికి చాలా డబ్బులు ఖర్చయ్యాయి. పాపం అని నా సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నా. ఇషాన్ ఇలాంటివి అస్సలు పడవు. ఇన్ఫ్యాక్ట్ ఇలా జబ్బు ఉన్న వాళ్ళు అంటే తనకి అసహ్యం. అందుకే చెప్తున్నా, తనకి తెలిసిందనుకో మీ తమ్ముడికి నా హెల్ప్ ఉండదు అని అంటుంది శ్వేత సీరియస్గా. సరే మేడం, నేను చూసి అలాంటివి ఏమన్నా ఉంటే డిలీట్ చేస్తా అని అంటుంది కస్తూరి. ఇంక నువ్వు నీ హద్దులో ఉండకపోతే నేను నా లిమిట్స్ని క్రాస్ చేయాల్సి వస్తుంది అని అంటుంది శ్వేత. కస్తూరి అలాగే మేడం అనుకుంటూ ఫోన్ కట్ చేసి చూసేసరికి రికార్డింగ్ సేవ్ అన్నట్లు కనబడుతుంటే దాన్ని డిలీట్ చేసి ఇషాన్ దగ్గరికి వచ్చి నిల్చుంది. తనకి ఫోన్ ఇచ్చి ఇషాన్ మాత్రం కస్తూరిని చూస్తూ ఉన్నాడు. ఈలోపు సురేఖ గారు రావడంతో అందరూ ఇంటికి వచ్చారు. కానీ కస్తూరి మాత్రం బాధగా ఉండటం ఇషాన్కి తెలుస్తుంది. ఇంటికి అయితే వచ్చింది కానీ మనసంతా ఏదో తెలియని బాధ. అందుకే వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది బాధగా. గదిలోకి వచ్చి ఒక్కసారిగా మనసులో బాధంతా కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది కస్తూరి. గుడిలో జరిగిన విషయాలు, శ్వేత అన్న మాటలు గుర్తుకు వస్తుంటే ఎందుకు నాకు ఈ శిక్ష? నా అనుకున్న అన్ని బంధాలు దూరం అవుతున్నాయి. అసలు నేను ఎందుకు పుట్టడం? పుట్టి ఎవరికి లాభం? నా జీవితంలో నా అనుకున్న మనుషులందరూ ఒక్కొక్కటిగా దూరం అవుతూనే ఉన్నారు అనుకుంటూ ఏడుస్తూ తన చేతికి ఉన్న గాజులు చూస్తూ బాధగా వీటిని దేవుడి ముందు అబద్ధపు బంధం కోసం వేసుకున్నా. ఇది పాపం కదా, అందుకే ఇలా అనుభవిస్తున్నానేమో అనుకుంటూ అక్కడే కూర్చొని గిరిని తలుచుకుంటూ ఏడుస్తూ అలాగే ఉండిపోయింది కస్తూరి. ఇషాన్ మాత్రం ఏమైందని
ఇంతలా ఏడుస్తూ ఉంది తను అనుకుంటూ తన సహనం నశించి కస్తూరి దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఏమైందని ఇలా ఏడుస్తున్నావు నువ్వు అని అన్నాడు కోపంగా. అప్పటి వరకు బాధగా ఏడుస్తూ ఉన్న కస్తూరి పైకి నిలబడి, మీకెందుకు, నేను ఏడిస్తే అని అంటుంది కస్తూరి. నాకే కావాలి, అయినా వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, నీ ఏడుపు గొట్టు మొహం చూడలేక చస్తున్నా అని అంటాడు ఇషాన్. చూడండి, నోటికి వచ్చినట్లు మాట్లాడకండి మీరు అని అంటుంది కస్తూరి. మాట్లాడితే ఏం చేస్తావు, ఇలా అమ్మ నిన్ను చూస్తే నన్ను అంటుంది, అయినా నీకు ఇక్కడ ఏం తక్కువ, మీ ఇంట్లో కంటే మహారాణిలాగే ఉన్నావు కదా, నువ్వు ఇలాంటివి అస్సలు ఎక్కడా చూడలేదు కదా, అసలు కలలో కూడా చూసుండవు, అలాంటివి నీ దగ్గరకు వస్తే వీటిని అనుభవించక ఇలా ఏడుపు ముఖం వేసుకుంటే అంతవరకు ఇషాన్ మాటలు సహిస్తూ ఇంకా తన వల్ల కాక, చూడండి మీరు మీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు, అయినా మీకు ఎలా తెలుస్తుందిలేండి, సొంత తల్లిని అమ్మ అని పిలవలేని వాళ్ళు కూడా నాకు నీతులు చెప్పడానికి ముందుకు వస్తుంటే నాకు చాలా జోక్గా ఉంది మీరు చెప్తున్న మాటలు, అయినా డబ్బు, హోదా, సౌకర్యాలు వీటి వల్ల మనశ్శాంతి దొరుకుతుంది అంటే మీరు ఇలా ఉండేవారు కాదేమో, చూడు నిన్ను, ఏంటి సార్ ఏదో సైలెంట్గా ఉన్నా కదా అని రెచ్చిపోతున్నారు, నాకు మీరేమి నిజమైన భర్త కాదు, మీకు నేను భార్యని కాను, ఇప్పుడు అర్థమైందా మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటో, ఇది గుర్తుకు ఉంటే మీకు నన్ను ప్రశ్నించే హక్కు కూడా లేదు అని చెప్పాలా, లేదంటే మీకు మళ్ళీ గుర్తు చెయ్యాలా, మన మధ్య ఉన్న రిలేషన్ నీకు గుర్తుంది కదా అని అంటుంది కస్తూరి. నాకు బాగా గుర్తుంది, అయినా నన్ను అన్ని అన్నావు కదా, నాకు నువ్వు భార్యవి, నేను నీకు భర్తను కానప్పుడు నీ మెడలో ఇది ఎందుకు, ముందు దీన్ని తీసేయి, అప్పుడు నీకు బాగా బుద్ధి వస్తుంది అనుకుంటూ కోపంగా ఎలాగైనా కస్తూరికి బుద్ధి చెప్పాలి అని తన మెడలో ఉన్న పసుపు తాడిని చేత్తో పట్టుకొని, నువ్వే అన్నావుగా మన మధ్య ఏ రిలేషన్ లేదని, అందుకే ఇది నీ మెడలో ఎందుకు, బయటికి ఇది నిజం కాని మనకు అబద్ధం కదా అనుకుంటూ దాన్ని తెంచి కస్తూరి చేతిలో పెట్టి, చూడు ఇప్పుడు మన మధ్య ఏం లేదు, ఇప్పుడు నువ్వు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అనుకుంటూ కస్తూరిపై తను పైచేయి సాధించిన గర్వంతో తలపైకి ఎత్తుకొని నవ్వుతూ ఉన్నాడు. ఈలోపే తులసి వచ్చి కస్తూరి చేతిలో ఉన్న తాళిని చూసి షాక్గా, అమ్మాయి గారు మీ తాళి తెగిపోయిందా, అసలేమైంది అని పెద్దగా అడుగుతుంది. అప్పటి వరకు గొడవ పడుతున్న ఇద్దరూ తేరుకొని తులసిని చూస్తూ అసలు సంగతి గుర్తుకు వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి అని కంగారుగా ఇషాన్ చూస్తుంటే, కస్తూరి మాత్రం ఈ విషయం శ్వేతకి తెలిస్తే గిరి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంది. అమ్మాయి గారు మీ తాళి మీ చేతిలో ఎందుకు ఉంది, అమ్మాయి గారు మిమ్మల్నే, అది 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 తా తాళి 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 తెగిపోయింది అని అంటుంది. ఏంటి తెగిపోయిందా తాళి అని అంటుంది తులసి పెద్దగా. అమ్మాయి గారు ఏంటి ఇలా జరిగింది, శుభమా అని గుడిలో పూజ చేసి ఇంటికి వస్తే ఇలా జరిగిందేంటి అనుకుంటూ అమ్మగారు అమ్మగారు అనుకుంటూ కంగారుగా సురేఖ దగ్గరికి వెళ్ళింది తులసి. వెళ్తున్న తులసిని చూస్తూ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో, అమ్మకు అసలు నిజం తెలిస్తే ఇంతవరకు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది, అసలు తనకి నేను అబద్ధం చెప్పాను అని తెలిస్తే నాతో మాట్లాడటం, అటుంచి ఆస్తి అంతా ఆశ్రమానికి ట్రాన్స్ఫర్ చేసినా చేస్తుంది, అప్పుడు నేను బికారుగా రోడ్డు మీద నిలబడాలి, ఇప్పుడు ఎలా, ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి నేను అని ఇషాన్ ఆలోచిస్తూ ఉంటే మరో పక్క, అమ్మో ఇప్పుడు మేడంకి నిజం తెలిస్తే మంచిదే, కానీ ఆ శ్వేత మేడం గిరిని ఏం చేస్తుందో అన్న భయం నాకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది, అసలే గిరికి ఆపరేషన్ అయింది, వాడికి మంచి మందులు వాడాలి, ఇప్పుడు వాడి ఆరోగ్యం బాగోలేక వాడికి ఏమన్నా అయితే నన్ను నేను క్షమించుకోగలనా అసలు అనుకుంటూ భయంగా గిరికి ఏమవుతుందో అన్న కంగారులో ఉంది కస్తూరి. చూద్దాం, రెండు విభిన్న అవసరాలు వీళ్ళ జీవితాల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తాయో, మరి కస్తూరి మెడలో ఇషాన్ తాళి కడతాడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.